ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము అన్న మాట నాకు వచ్చిందంటే నాకు చాలా సంతోషం అవుతుంది. అనగా మన బలమంతా వాక్యంలోనే ఉంది, మన ఆసక్తి అంతా వాక్యంలోనే ఉంది, మన ఆరోగ్యం వాక్యంతో ఉంటుంది, మన అభివృద్ధి వాక్యంతో ఉంటుంది. అది ఆధ్యాత్మికంగానా శారీరకంగానా. ఆ వాక్యం మీరు చూడండి, 119వ కీర్తనలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో. అనేక సార్లు వాక్యం గురించి ప్రస్తావిస్తపడుతుంది. నేను కొన్ని రెఫరెన్స్లు చూపించాలని మీకు ఇష్టపడుతున్నాను. 119వ కీర్తనలో వాక్యము 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 అంటూ ఉంటాడు. కొన్నిసార్లు అది వింటూ ఉంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు మాట వల్ల, అది భగవంతుని మాట. ఆ విశ్వాసం మనకి అభివృద్ధి చెందుతుంది. విశ్వాసం ఉంచితేనే మన జీవితంలో అద్భుతం జరగాలి. ఆశ్చర్యం కావాలా, విశ్వాసం ఉండాలి. కార్యం జరగాల, విశ్వాసం ఉండాలి. మన సామర్థ్యం బట్టి కూడా చేయొచ్చు కొన్నిసార్లు. అది అద్భుతం కాదు. అద్భుతం అంటే ఏంటంటే, చాలాసార్లు కృపను గురించి మాట్లాడుకుంటామే. అర్హత లేని వాడికి దొరకడం అద్భుతం అవుతుంది. అర్హత లేని వాడికి జరగడం కృప అవుతుంది. సామర్థ్యం ఉండి డబ్బు సంపాదిస్తారు, చాలామంది అక్రమంగా సంపాదిస్తారు. అది గొప్పతనం కదా, అది అద్భుతంలోకి రాదు. క్రమమైన పద్ధతిలో సిస్టమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ దాపరికం లేకుండా మనం సంపాదించే మన కష్టార్జితం, అది భగవంతుడు దాని ద్వారా చేసేది అద్భుతం. ఈ రోజున మన 119వ కీర్తనలో కొన్ని భాగాలు నేను చూపిస్తాను. నేను చదువుతాను, త్వరగా చదువుతాను. 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. 2, 11వ వచనం, మీరు బైబిల్ చూస్తూ ఉంటే మనకి ఆ వాక్యం మీకు కనబడుతూ ఉంటుంది. 11వ వచనం 119వ కీర్తనలో నుంచే చూపిస్తున్నాను మీకు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 3వ వచనం 16వ వచనంలో ఈ మాట కనబడుతుంది. నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువకయుందును. 16వ వచనం ఏమన్నాడమ్మా? నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువకయుందును. తర్వాత 17వ వచనం, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. 16వ వచనంలో 119వ కీర్తన 16, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువకయుందును. తర్వాత 25వ వచనం చూడండి,
నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఏమన్నాడమ్మా? నా ప్రాణము మంటిని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. శత్రు మీద పడిపోయాడు, అనారోగ్యం వచ్చింది. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, ప్రభువా నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము. 28వ వచనం, వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. 28వ వచనం 119వ కీర్తన, వ్యసనం వలన నా ప్రాణం నీరైపోయాను, ప్రభువా నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము. 43వ వచనం, నీ నోట నుండి సత్యవాక్యమును, క్షమించండి, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. న్యాయ విధులన్నా కూడా వాక్యమే. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. 57వ చరణం, 57వ వచనంలో యెహోవా నీవే నా భాగం, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ప్రభువా నీవే నా ఆస్తి, నా అంతస్తు, నా భూమి, నా డబ్బు. ఏమన్నాడమ్మా? యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నిశ్చయించుకొని ఉన్నాను. తర్వాత 67వ వచనం, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. తర్వాత 74వ వచనం, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషింతురు. తర్వాత 81వ వచనం, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. తర్వాత 89, నేనేమైనా మిస్ అవుతానని చెప్పండి అమ్మా. 89వ వచనం, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఈ కీర్తనలో వాక్యము కాకుండా వాక్యానికి 8 పర్యాయ పదాలు మనకు దొరుకుతాయి. వాటి జోలికి వెళ్ళట్లేదు నేను. ఓన్లీ వాక్యం అని ఎక్కడైతే డైరెక్ట్గా ఉందో అదే మాట మీకు చూపిస్తున్నాను. 89వ వచనం, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాసత
తరతరములుండును. నువ్వు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. తర్వాత 101వ వచనం. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను. తర్వాత 104వ కీర్తన. నీ ఉపదేశము వలన, క్షమించండి 103 కదా. నీ వాక్యములు నా జిహ్వకు అనగా నా నాలుకకు, యెహోవా నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నాలుకే కాదు, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఒక భక్తుడు ఈ సందర్భాన్ని అంటాడు, మీరు చాలాసార్లు విన్నారు ఈ మాట. నీకు ఎప్పుడైనా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అబ్బా తేనె కంటే తీయగా ఉందరా అని చేతులు కూడా నాకడానికి ఇష్టపడుతున్నామా? తేనె కంటే తీయగా ఉందిరా, ఇంకా కొంచెం తినాలి అని ఆశపడుతున్నామా? ఎప్పుడైనా వాక్యం చదువుతున్నప్పుడు చెమటలు పట్టాయా? వాక్యం చదువుతున్నప్పుడు చెమటలు పట్టడం ఏంటి అంటే, అంతగా కరెంట్ ఉన్నా కరెంటు లేకపోయినా, పరిస్థితులు బాగున్నా బాగోపోయినా, వాక్యం చదువుతున్నప్పుడు ఇంక లేవలేంట్రా, లేవబుద్ధి కావట్లేదురా, కొద్ది నిమిషాలు ఆగరా, కొద్దిసేపు ఆగు, తర్వాత తిన్నాం అన్నంతగా వాక్యం చదువుతున్నప్పుడు నీకు నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తీపిగానున్నవి అన్నాడు. తర్వాత 105వ ఈ రోజున మనం ధ్యానం చేసే మాట ఇది. నీ వాక్యము నా పాదములకు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. 105వ వచనం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఈ మాట. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇంకొక 4 మాటలు ఉన్నాయి 119వ కీర్తనలో, అది కూడా కంప్లీట్ చేస్తాను. చూడండి తర్వాత 114వ వచనం. నాకు మరుగుచోటు నా కేడెము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. మరుగుచోటు అంటే దాగుచోటు అని అర్థం. అంటే ఎవరికి కనపడకుండా ఉండే చోటుని మరుగుచోటు అంటారు. నాకు మరుగుచోటు, నేను దాక్కోవాలంటే నీ దగ్గరికి రావాలి. నా కేడెము, నాకు ప్రొటెక్షన్ నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. తర్వాత 130 నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే. ఏమనుందమ్మా? నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. నీ వాక్యం చదవడం స్టార్ట్ చేస్తేనే వెలుగు వస్తుంది, మొదలు పెడితేనే వెలుగు కనబడుతుంది. నీ శాసనములు, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. తర్వాత 133 నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. నీ వాక్యం స్థిరపడితే నా జీవితంలో ఏ పాపము ఏలదు. నీ వాక్యములను బట్టి నా అడుగులు స్థిరపరచుము ప్రభువా.
ఏ పాపమును నన్ను యాలనీయకము, ఏ పాపం నన్ను యాలనీయకము. 139వ వచనం. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవద్దు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నా విరోధులు నీ వాక్యములు మరిచిపోవదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. తర్వాత చివరికి వచ్చాం మనం 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే నా కనులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. ప్రభువా, నీవిచ్చిన వాక్యాన్ని నేను ధ్యానం చేయడానికి నా కన్నులు ఇంకా తెల్లవారకు ముందే, రాత్రి జాములు కాకమునిపై తెరుచుకుంటాను. ఉదయాన్నే లేస్తాం, దాని అర్థం. తర్వాత చివరిగా 172వ వచనం. నీవు నీ కట్టడలను నాకు క్షమించని 172 నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. ఏమనుందమ్మా? నేను నీ ఆజ్ఞలన్నీ న్యాయములు ప్రభువా, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. సుమారు 21 సార్లు ఈ మాటను మనం చదివాం. మంచిది. ఈరోజు ధ్యానాంశం త్వరగా కంప్లీట్ చేస్తాను, మీరేమి చింతపడద్దు. 105వ వచనం. ఎవరైనా చదవగలరమ్మా? తీశారు బైబిల్ ఎవరన్నా? చదవమ్మా. నా పాదములకు దీపమును. చదవండి, ఇద్దరు కూడా చదవండి, ఇద్దరు చదవండి. చదువు బేబీ, చదువక్క, చదువు చదువురా, ఏం కాదు, చదువు. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు ఎలుగై ఉన్నది. నీ వాక్యం విధానముల నేను అనుసరించి తిని నేను నా ప్రాణమును ప్రమాణం చేస్తున్నాను, నా మాట నెరవేర్చేదను. యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడిన వాడినైతిని, నీ మాట చెప్పున నన్ను బ్రతికించుము. యెహోవా, నా నోట స్వేచ్ఛరణములను అంగీకరించుము, నీ న్యాయ విధానములో నాకు బోధించుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరిచేతులలో ఉన్నది. ఆయన నీ ధర్మశాస్త్రములను నేను మరుగు చేయను. నేను పట్టుకున్నటకును భక్తిహీనులను ఉరుజిద్దును. ఆయన నీ ఉపదేశముల నుండి నేను తిరుగునట్లు లేదు. నీ శాసనములు నాకు హృదయము నిత్యము భావించి ఉన్నాను. నీ కట్టడాలను గైకొనుచున్నాను. నా హృదయములో నేను లోపరుచుకునిచున్నాను. ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్మాణం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. 105వ వచనం. మనం యాక్చువల్లీ 104 ధ్యానం చేయలేదు, కానీ నేను ఇంట్లో ధ్యానం చేసి యూట్యూబ్లో పెట్టినది. సరే, 104వ మాట కూడా క్షమించండి, 13వ వచనాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి. 13వ భాగం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. 99వ వచనం. నీ శాసనములను
నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. మీరు చూడండి, ఈ 3 వచనాలు చదివాం కదా. నీ ధర్మశాస్త్రం ప్రభువా నాకు ఎంతో ప్రియముగా ఉంది, ఇష్టంగా ఉంది. అసలు ఎంత మక్కువ అంటే వాక్యం ఉంటే చాలు ప్రభా, ఇంకేం అక్కర్లేనంతగా ఉంది. భక్తుడు అందుకే పాట పాడతాడు. ఏ పాట అది? 73వ కీర్తన 25వ వచనం. ఈ మాట మరలా చెప్తున్నానే, ఏమనుకోవద్దమ్మా. 73వ కీర్తన 25వ వచనంలో ఏమన్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలోని ఏది నాకు అక్కర్లేదు. ఒకవేళ నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా కూడా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును నా స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇది నాకు నా ఆస్తి నీవే ప్రభువా, నాకు కలిగిందంతే నీవే. అందుకే నీవంటే నాకు బాగా ఇష్టం, నాకు ప్రియం, నాకెంతో మక్కువ నీవంటే, నీ వాక్యం. అందుకే ప్రభువా రాత్రి జాములు కాకమునిపే అన్నాడు. రాత్రి జాములు కాకమునిపే నీ ఇంకా తెల్లవారికి ముందే నీ వాక్యం కోసం కాచుకుని కూర్చుంటాను నీ గడప దగ్గర. ఎప్పుడు నన్ను కరుణిస్తావో, ఎప్పుడు నన్ను ఆదరిస్తావో అని ప్రభువా నాకు క్షమించండి, చాలా ఇష్టం అనిపిస్తుంది మాటలు చూస్తే. నేనైతే నీతి గలవాడినే, నీ ముఖ దర్శనం చేస్తాను. మనం ధ్యానం చేస్తాం 17వ అధ్యాయము 15వ వచనంలో. నేనైతే నీతి గలవాడినే, నీ ముఖ దర్శనం చేస్తాను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను ప్రభువా, నా ఆశను తీర్చుకుంటాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడాలి. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినిపించాలి. ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని కూర్చుంటాను ప్రభువా. ఎంత ఆసక్తి అండి, అది మక్కువ అంటే. ప్రియం అంటే ఏంటి? నీ వాక్యం నాకు ప్రియముగా ఉందంటే వాక్యం చదివేవాడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసేవాడు వాక్యం చదువుతాడు, వాక్యం ధ్యానం చేస్తాడు. ఇది సూత్రం. ఒకదానికొకటి ఇంటర్లింక్, యాక్షన్ రియాక్షన్. మనం చెప్తాం కదా. సామెతలు 8:34లో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని ఉండాలి, నా ద్వారబంధం యొద్ద కాచుకుని నా ఉపదేశం ఎవడంటాడో వాడు ధన్యతుల లెక్కలోకి వస్తాడు. వాడు ధన్యుడు. ఏమన్నాడమ్మా? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని. అందుకే కొలసీలకు రాసిన పత్రిక అంతా మేము చదివితే అక్కడ 2 సూత్రాలు నేర్చుకున్నాం. నీ సన్నిధిలో కనబడాలి ప్రభువా, నీ సన్నిధిలో కనిపెట్టుకుని నువ్వేం చెప్తావో నీ ఆదరించే మాటల కోసం వెయిట్ చేయాలి. నీ సన్నిధిలో కనబడాలి, నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక మేము ధ్యానం చేసాం. మనం ధ్యానం చేస్తే ఏం చూసాం అక్కడ? నీ సన్నిధిలో నీ ముందర కూర్చోవాలి ప్రభా. నీ కన్నులు నా మీద పడేంత వరకు నేను లేవకూడదు. అక్కడ నీ అపాయింట్మెంట్ దొరికేంత వరకు నేను వదలను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నీ కాళ్ళు వదలను ప్రభా అన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, అప్పుడే వదులుతాను. నిన్ను ఎలా వదులుతాను అనుకున్నావు? తూటు మీద దాన్ని ఏమంటారు, తొడ ఎముక నరుక్కొట్టాడు. అంత బాధ ఉన్నా కూడా వదలట్లేదు. ఒక నరుడితో పోరాడినట్లు భగవంతునితో పోరాడుతున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, ఆశీర్వాదం అంటే నువ్వు నా ఇంటికి రా. ఇప్పుడే మనం చూస్తాం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభా. గొప్ప మాట అండి. నాకు ఏది అక్కర్లేదు ప్రభా, నీవు ఉంటే చాలు ప్రభా. శరీరం క్షీణిస్తుంది, అనారోగ్యం వస్తుంది, హృదయానికి కూడా బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా నిత్యము నువ్వు నన్ను ఆశ్రయించే దుర్గము, నువ్వు నా కేడము, నా యొక్క మరుగుచోటు నీవే. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనండి. నేను వేకువనే లేవాలి. నీవే నా దేవుడు. 63వ కీర్తన 1వ వచనంలో కనబడుతుంది. దేవా నా దేవుడు నీవే, వేకువనే నేను వెతుకుతాను.
ఎలా వెతుకుతాను? మనకు తెలుసు 42వ కీర్తన మొదటి వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడాలి, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనాలి, జీవము గల దేవుని దర్శించడానికి తృష్ణ కొనుతుంది అంటాడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడాలి, భగవంతుని కనుసన్నల్లో కనబడితే చాలండి. ఆయన కళ్ళ ముందర కనబడాలి, ఆయన కనులు మన మీద పడాలి, రెండవది ఆయనతో లేచి నిలబడాలి, ఆయనతో నడవాలి. మనం కొలసి అంతా చదవం ఏమని, మీరు పైనున్న వాటి మీద మీ మనసు పెట్టుకోవాలి, మీరు పైనున్న వాటిని వెతకాలి. అనగా పైన ఎవరున్నారు? నేనున్నాను అన్నాడు భగవంతుడు. నన్నే వెతకాలి, నా మీద మనసు పెట్టుకోవాలి, మిగిలిన ఆటోమేటిక్గా గెంటుకుంటూ వస్తాయండి. ఇది సూత్రం. అద్భుతాల గురించి నువ్వు బెంగపడక్కర్లేదు, ఆశ్చర్యకార్యాల గురించి బెంగపడక్కర్లేదు, దేని గురించి చింతంతో నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? దేని గురించి బాధపడుతున్నావు, దేని గురించి చింతపడుతున్నావు, ఆ చింతంతా పట్టుకుంటురా. నువ్వు అనుకుంటున్నావు నేను మారు మనసు పొందితే పరిశుద్ధుని అయిపోయినా నువ్వు అనుకుంటున్నావు, కానీ అంత మాత్రం చేత నువ్వు పరిశుద్ధుడిగా ఉండలేవు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే నీ పాపం పట్టి రావాలి, ఆయన మీద వేయాలి. నీ అంతటి నువ్వు పాప క్షమాపణ పొందలేవు. నీ చింత పట్టుకు రావాలి, ఆయన మీద వేయాలి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన భుజముల మీద భారం ఉంది, నీ భారం. ఆయనే చెప్తున్నాడు, రా, నీ మనసులో నువ్వు కృంగిపోవద్దు, నీ మనసులో నువ్వే చింతపడద్దు, భగవంతుని మీద వేయమంటాడు. ఆయనకి చెప్పుకోవాలి. మనుషులకు చెప్పుకుంటే చులకన చేస్తారు. వారు విన్నంత మట్టికి బాగానే వింటారు, విని దాన్ని అనుకూలంగా మార్చుకుని నేను ఇబ్బంది పెడతారు. నీ బతికేను గొప్ప అనుకుంటున్నావా అంటారు ఆ రోజుని. అందుకే నీ బాధ, అందుకే బాధని ఎవరికి చెప్పకూడదంట, బాధ్యతల్ని ఎవరితో పంచుకోకూడదట. మనమే పడాలి, మనం మొయ్యలేకపోతే భగవంతునికి చెప్పాలి. ఇది సూత్రం. దేవా నా దేవుడు నీవే, వేకువని నేను వెతుకుతాను, సైన్యములకు అధిపతి యెహోవా. 84వ కీర్తన మొదటి వచనంలో మాట చూస్తున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు ప్రభువా. యెహోవా మందిరావరణములు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయం, నా శరీరం కేకలు వేస్తున్నాయి. మనం లేవీకాండం 6:15లో చూస్తాం, బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి. ఉదయం లేచిన వెంటనే ఆ వాక్యం మన హృదయాల్లోకి చొచ్చుకుని పోవాలి, మండాలి, రగలాలి, ఉద్యమం రావాలి. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోవడానికి వీల్లేదు. నీ హృదయంలో నుంచి వాక్యం బయటకు వచ్చిందా, వాక్యం లోపలికి వెళ్ళట్లేదా, అయిపోయిందా మన ఆఖరి రోజులు అనమాట. తర్వాత యొక్క వచ్చిన 72వ వచనంలో, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు ప్రభువా. 96వ వచనం మనం ధ్యానం చేశాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదు. నేను నీ అయినా కూడా నీ ధర్మశాస్త్రం అపరిమితమైనది ప్రభు. సకల సంపూర్ణతకు, అన్ని కంప్లీట్ చేసిన వాటికి పరిమితి ఉంటుంది. కంప్లీట్ అయిందంటే దాని అర్థం ఏంటి? ఫినిష్ అయింది. ఫినిష్ అంటే పరిమితి. కానీ ప్రభువా నీ ధర్మశాస్త్రము అపరిమితమైనది. ఎవరైనా ఫలానా వ్యక్తి బైబిల్ కంప్లీట్ చేశాను, బైబిల్ పూర్తిగా అర్థం చేసుకున్నాను, బైబిల్ నాకు మొత్తం తెలిసిపోయింది, నన్ను అడుగు అంటారు. కాదు, ధర్మశాస్త్రము అపరిమితమైనది అంటాడు భగవంతుడు. అందుకే నాకు ఒక మాట గుర్తొస్తుంది ఇందులో, నీవు నాకు బోధించితివి గనుక ప్రభువా నీ న్యాయ విధులను నేను తొలగకున్నాను. అందుకే మనం ఉదయకాలన మనం ప్రార్థన చేసే ముందు, ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం నాకు కావాలి, అందుకే ప్రార్థన చేయమంట. ఆయన ఉంటే మనకు బోధిస్తాడు మంచిగా. ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు మర్చిపోమండి.
పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తున్నాడని అనిపిస్తే ఆ రోజున ఏ ఏ రోజుని కూడా వాక్యాన్ని మర్చిపో. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగినాను. మంచిది. 105వ వచనంలోకి వచ్చాం. ఈరోజు 14వ భాగం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. పాదములకు దీపం అంటే మనం నడవాలి, ఈ లోకంలో మనం జీవించాలి. నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళు ఇరుక్కుపోకూడదు, ఇరుకుని పడకూడదు. కాలున ఇరుకున పడ్డమంటే నడుస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ ఇప్పుడంటే చదునైన భూములు వచ్చాయి. ఆ రోజులు నెరలు విడిచిన భూములు ఉంటాయి. పొలంలోకి వెళ్తాం, వర్షం రాదు, ఏం కనబడుతుంది? నెరలు కనబడతాయి. నెరలు అనగా భూమి విడిపోయినటువంటి స్థితి. కాలు చూడకుండా వేసామా నెరలో కాలు చిక్కబడుతుంది. బయటికి వచ్చేటప్పుడు వస్తుంది కానీ రక్తం బ్లీడింగ్ అవుతుంది. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ యొక్క ఎముకకి రాసుకుంటూ బయటకు తీయవలసి వస్తుంది. అందుకే మన వాక్యము నా పాదములకు దీపమును. నీవు చిక్కబడకుండా, శత్రువు చేతికి చిక్కబడకుండా ఉండాలంటే వాక్యము అనే వెలుగు. నేనే వెలుగు అన్నాడు భగవంతుడు. నేను వెలుగుని. వెలుగు చీకటిని పారద్రోలుతుంది. ఒక రోజునే ఒక భక్తుడు అంటాడు, ఈ గదిని కంప్లీట్గా నింపు అన్నాడు. ఒక ఆయన ఏం చేశాడంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్న ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి గడ్డి మొత్తం గడ్డి అంతా పట్టుకొచ్చి ఆ రూమ్ని నింపాడు, ఎక్కడ ఖాళీ లేకుండా. కానీ తండ్రి వచ్చి చూశాడు, బాబు నింపావా? నింపేశాను డాడీ, ఇదిగో గడ్డితో నింపాను మొత్తం ఇల్లంతా. చూశాడు, అదిగో ఖాళీ, ఇదిగో ఖాళీ అంటున్నాడు. చిన్నోడు వచ్చాడు, డాడీ ఇప్పుడు నా వంతోని ఆ గడ్డి తీసేసి ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించాడు. కొవ్వొత్తి వెలిగించి, చూడు డాడీ ఇదిగో వెలుగుతో నింపాను. ఎక్కడైనా నీకు ఎక్కడైనా గ్యాప్ కనబడుతుందా, నీడ కనబడుతుందా? లేదు. అనగా వాక్యము వెలుగు అది ఫిల్ చేస్తుంది, నీకు అదే నింపుతుంది గ్యాప్స్ లేకుండా. నీకు సంతృప్తి కావాలంటే వాక్యము అనే వెలిగింది. వాక్యము మనం ఇప్పుడే చూసాం, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే ప్రభువా, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే నాకు వెలుగు కలుగుతుంది. వెలుగు కలుగుతుంది అంటే వెల్లడి అగుట తోడంటే జస్ట్ వచ్చి వాక్యము చదివిన వెంటనే మనకి ఆదరణ కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. వాక్యం లోపలికి వెళితే మీకు మారు మనసు లేదా నూతన మనసు ఎలా జరుగుతుంది అనుకుంటారు? ఎలా ప్రభు పట్ల విశ్వాసం వస్తుంది? వాక్యమే పని చేస్తుంది అండి. చాలా మటుకు సాక్ష్యాలు వింటాం. చింపేసిన బైబిలు, చిన్న ముక్క, చిన్న పేపరు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చిన్న మాట చదువుతాడు ఒకైనా మారు మనసు పొందుతాడు. మారు మనసు అనగా నూతన మనసు. నూతన మనసు రావాలంటే వాక్యం లోపలికి వెళ్ళాలి. వాక్యం లోపలికి వెళ్ళడం అనగా వెలుగు లోపలికి వెళ్తే చీకటి బయటకు వస్తుంది. చీకటి పారిపోతుంది, పాపం పారిపోతుంది, వ్యసనం పారిపోద్ది. వ్యసనం. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అమ్మ 6 అయిపోయింది, ఇంకొక 5-10 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. అది కొంచెం ఆలస్యంగా స్టార్ట్ చేస్తాం. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే ప్రభు. ఆ వాక్యం లోపలికి వస్తే పాపం బయటికి పోతుంది. వాక్యం లోపలికి వస్తే అసమాధానం బయటికి వెళ్ళిపోతుంది.
వాక్యం లోపలికి వస్తే అసంతృప్తి బయటకు వెళ్ళిపోద్ది. వాక్యం హృదయం లోపలికి వస్తే నీ సమస్యలు బయటికి వెళ్ళాలి. ఒకవేళ అందుకే అన్నాడు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. వాక్యమును నా ఆస్తిగా మనం అనుకుంటే దేని గురించి, అందుకే నన్ను వెతుకు, నా నీతిని, నా రాజ్యముని వెతుకు. ముందు నా మీద కాన్సన్ట్రేట్ చేయి, నా మీద నా రాజ్యముని వెతుకు, నన్ను వెతుకు. పైనున్న వాటి మీద మీ మనసు ఉంచాలి. ఆయన్నే మనం వెతకాలి, ఆయన మనసులో పెట్టుకోవాలి. ఇది లెక్క. నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవలకు వెలుగునై ఉన్నది. అప్పుడు పాపంలో చిక్కమన్ను మనం చూస్తూ ఉన్నాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఏమన్నాడమ్మా? నీ యవనస్తులే కాదండి, నీవు నేను కూడా దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నేను పాపం చేయకున్నట్లు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. ఇది దాని అర్థం. 106 నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చదను. మనం బల్ల తీసుకుంటాం, ఆయన శరీరం మీద చేయి వేసినప్పుడు, ఆయన రక్తాన్ని స్వీకరించేటప్పుడు మనం ప్రమాణం చేస్తాం, స్వపరీక్ష చేసుకుంటాం. మనంతట మనం ఆయన దగ్గర మన పాపాన్ని ఒప్పుకుంటాం, విడిచిపెడతాం. ఈ రోజున భగవంతుడు అంటారు, నీ న్యాయ విధులను నేను అనుసరిస్తానని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుతును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చెప్పున నన్ను బ్రతికించాయా. నీ వాక్యము నన్ను పంపించాయా. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. నాకు తెలుసు నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుందని. నీ వాక్యమును పంపించాయా. వ్యసనం వలన నా ప్రాణం నీరైపోయింది. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు తండ్రి, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. యెహోవా 108 నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించము, నీ న్యాయ విధులను నాకు బోధించాయా. 109 నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నా ప్రాణం అరచేతిలో ఉన్నది అంటే మట్టిలోకి దిగిపోతున్నాను, ఇంకొద్దిగానే ఉంది, అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నాను నేను. ఇంకొంచెంలో అయితే పడిపోతాను, చనిపోతాను. అయినా కూడా నీ వాక్యమును నేను మరువట్లేదు. అదే నా హోప్, నా నిరీక్షణ అదే. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, పాపం చేశాను, శ్రమ వచ్చింది, అయినా కూడా నేను నీ వాక్యమును మర్చిపోవట్లేదు. నన్ను పట్టుకున్నట్టుకే భక్తిహీనులు ఉరియొట్టుతూ ఉన్నారు, అయినా కూడా ఆపదలో, శ్రమలో, కష్టంలో, అందుకే అంటాడు, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టాలలో, నష్టాలలో మనం అన్ని వేళలా నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను. మంచి పాట కదండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్ అంటే ఎల్లప్పుడూ అంటే బాధపడాలి. నా బాధ నాకు వచ్చిందంటే తోసివేయాలా? నేను భగవంతుని దగ్గర నుంచి మేలే పొందాలా? కష్టం వద్దా? యోబు చెప్తాడు. సరే, 111వ వచనం, నీ శాస్త్రములు నాకు హృదయానందకరములు. అబ్బా, ఎంత మంచి మాట అండి. హృదయానికి ఆనందం ఇచ్చేది ఏది? వాక్యమే. నీ శాస్త్రములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించేసాను. నీ వాక్యము నీవే నా నిత్యం ఉండే స్వాస్థ్యం అండి. అబ్బా,
ఈ మాట నాకు దొరికింది మరలా. ఏమట? వాక్యమట నిత్యము ఉండే స్వాస్థ్యం. భూమి ఎవడో ఆక్యుపై చేసేస్తాడు, డబ్బు చిమ్మిటి పడుతుంది, బ్యాంకు బ్యాలెన్స్లు తగ్గుతాయి. కానీ వాక్యం అనే ఆస్తి మనకు వస్తే అది నిత్యము ఉంటుందట, నిరంతరం నిలుస్తుంది. 112 చివరి మాట, నీ కట్టడలను గైకొన్నట్టు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. దాని అర్థం ఏంటి? ప్రభువా, నీ వాక్యానికి లోబడి ఉంటానయ్యా, నీ వాక్యానికి లోబడేటట్టు నా హృదయాన్ని లోపరుచుకుంటాను, నలగొట్టుకుంటాను. అందరికీ చెప్పిన తర్వాత ఎక్కడ నేను భ్రష్టుని అయిపోతాను, నా శరీరంను నా హృదయాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ రోజున భక్తుడు అంటాడు, నీ కట్టడలను గైకున్నట్లు నీ వాక్యం వినాలంటే, నీ వాక్యం పాటించాలంటే నా హృదయాన్ని నేను లోపరుచుకోవాలి, వాక్యం వైపు త్రిప్పుకోవాలి. ఇది తుద వరకు నిలుచు నిర్ణయం. స్థిరంగా ఉంటాను, అటు ఇటు అటో గంతు ఇటో గంతైన స్థిరంగా నిలబడతా. ఇది నిత్య నిర్ణయం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మనల్ని